జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో ఏమవుతుంది? మళ్ళీ దీన్ని ఉంచుతారా, తెంచుతారా, బ్యాన్ చేస్తారా, లేదా బొందలగడ్డల మీద మూలలు కొడతారా? క్రిటికల్ నేచర్ ఆఫ్ ది సెషన్ ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఇన్స్టాగ్రామ్ అనేది మనకు నిజంగా చెప్పాలని అంటే ఒక కంపానియన్ అయిపోయింది. నిజంగా మనుషులు లేకపోతే బతుకుతామా చుట్టుపక్కల అని అంటే కూడా బతుకుతామని చెప్పొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే మాత్రం బతకలేము అని చెప్పి అనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ చిట్టా ఆ తల్లిదండ్రులందరికీ, ఎవరెవరైతే ఆర్ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ, ఎవరెవరైతే వాళ్ళ పిల్లలు ఆర్ మనవళ్ళు మనవరాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియా సెన్సేషన్కి బానిసలవుతున్నారు చూడు, వాళ్ళకందరికీ సెషన్ నిజంగా చెప్పాలంటే ఈ చిట్టా ఒక అర్జెన్సీని సైట్ చేస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి ఇది కుటుంబ పరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇది జర సీరియస్గా తీసుకోవాలా అని చెప్పి కూడా కోరుతున్నా. ఇన్స్టాగ్రామ్ యొక్క పాపులారిటీ అనేది భారతదేశంలో మామూలైన విషయం కాదు. సుమారు ఇప్పటి వరకు 500 కోట్ల డౌన్లోడ్స్, అంటే 5 బిలియన్ డౌన్లోడ్ జరిగింది ఒక ఆండ్రాయిడ్ యాప్ నుంచి అనంటే, ఆండ్రాయిడ్ అలోన్ నుంచి అనంటే పోరగల్ల మజాక్ కాదు. యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా 29 మిలియన్ 5-స్టార్ రేటింగ్స్ ఇన్స్టాగ్రామ్కి. గ్లోబలీ ఇన్స్టాగ్రామ్ టాప్ 3 మోస్ట్ పాపులర్ యాప్లలా ఒకటి. ఇన్ఫ్యాక్ట్ చాట్ జీపీటీని కూడా ఇది సర్పాస్ చేసింది. 2025 డేటా ప్రకారము, అకార్డింగ్ టు ది డేటా ఆఫ్ స్టాటిస్టియా, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్స్ అనేటివి 480 మిలియన్ టైమ్స్ ఇండియాలో లాస్ట్ టైం పెరిగినాయట. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మెటా ప్రోడక్ట్. ఈ మెటాలో ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఉంటుంది అని చెప్పి దీనికి కామన్ మన సంస్థ ఓనరు మార్క్ జుకర్బర్గ్ అని చెప్పి కూడా చెప్తారు. ఇలా ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది అని అంటే, బీబీసీ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బయటికి తీసింది. ఆ డాక్యుమెంటరీయే ఇయాలటి ఇన్స్టాగ్రామ్ డార్కెస్ట్ సీక్రెట్ అని చెప్పి మాట్లాడుతుంది. సో లెట్ us అన్కవర్ ద ట్రూత్స్ అని చెప్పి బీబీసీ మాట్లాడుతుంది. ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్స్, బిజినెస్ ప్రాక్టీసెస్, మళ్ళా ఇవన్నిటి మీద మనం చర్చ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. బీబీసీ ఏం చేసిందంటే, ఇన్స్టాగ్రామ్ యొక్క డార్కెస్ట్ సీక్రెట్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ని ఎక్స్పోజ్ చేసింది. అంటే ఇన్స్టాగ్రామ్ అనే ఈ ప్లాట్ఫామ్ ఎట్లా మ్యానిపులేటివ్ టాక్టిక్స్ యూజ్ చేస్తుంది సొసైటీ లెవెల్లా అనే దాని మీద మాట్లాడింది. మ్యానిపులేటివ్ టాక్టిక్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, పుణ్యానికి అయితే ఎవడు పనిచేయడు కదా. రెవెన్యూ జనరేషన్ త్రూ అడ్వర్టైజ్మెంట్ దాని లక్ష్యం. రెవెన్యూ జనరేషన్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఎథికల్ ప్రాక్టీసెస్ అసలు ఇష్యూయే కాదు. కాకపోతే అనెథికల్ ప్రాక్టీసెస్లు పెట్టి చైల్డ్ సేఫ్టీని కిరికిరీలో పెడితేనే సోషల్ మీడియాలో పంచాయతీ అవుతుంది. బికాస్ భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, పిల్లలని కాపాడుకోవాలనే చట్టాలు. సో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తుందా, లేకపోతే మైనర్లను దాన్ని ఎట్లా షీల్డ్ చేస్తుందా, ఈ హార్మ్ఫుల్ కంటెంట్ నుంచి పిల్లలను ఎట్లా కాపాడుతుంది, భారత భవిష్యత్తును ఎట్లా కాపాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మెటాకి ఒక ఆర్డరే ఇచ్చింది కేంద్ర సర్కార్. మెటా 7 రోజులలో దీనికి రెస్పాన్స్ ఇవ్వాలా, ఏదైతే అబ్యూజివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో దాని మీకు సంబంధించి, అండ్ పిల్లల పట్ల ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో దాని మీద కూడా మాట్లాడాలా. అండ్ ఇన్స్టాగ్రామ్ పాలసీలలో ఈ కంటెంట్ అలౌ చేస్తుందా ఫస్ట్ అనే ముచ్చట కూడా తీసుకొని వచ్చింది. 7 రోజులల్లా ఒక నివేదిక సబ్మిట్ చేయమన్నది ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి అని అంటే, ఈ అడిక్షన్ సైకాలజీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా చూడు దాని మీద చర్చ జరగాలి. ఫ్రెండ్స్, ఎందుకు అని అంటే, ఇన్స్టాగ్రామ్ని డిజైన్ చేసినరే ఎట్లా అని అంటే, మీ ఏలు ఆగదు, బ్యాక్కి పోదు. ఇన్స్టాగ్రామ్ యాప్ను నువ్వు తీయబుద్ధి కాదు. ఒక రీల్ తర్వాత ఒక రీల్ అంటే నీ సైకలాజికల్ ఇంకా బయోలాజికల్ మెకానిజంని కంప్లీట్గా ఒక డోపమైన్, నువ్వు అది ఎవడో సిగరెట్ తాగకపోతేనో, లేకపోతే ఏదో మందు తాగకపోతేనో, లేకపోతే పిచ్చెక్కుతానో ఉంటుంది చూడు, మనకు అది అంటారు కదా కుతూహలం అని అంటారు కదా, ఇది డోపమైన్ రిలీజ్తోని వస్తుంది. ఈ ఫీల్ గుడ్ హార్మోన్ అని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. సోషల్ మీడియాలో కూడా మనం చాలాసార్లు చూసినాం. అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేయకపోతే ఇక నీ జీవితం ఆగిపోతున్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇట్ హాస్ బికమ్ ఏ కంపల్షన్, ఆల్మోస్ట్ సైకలాజికల్ కంపల్షన్. అయితే ఇక్కడ ఇది ఏందనంటే, ఇన్స్టాగ్రాము చాకచక్యంగా 1 మినిట్ రీళ్ళని పెట్టి, మంచి వీడియోలు పెట్టి, ఆడియో తీసుకొని వచ్చి, హ్యూమన్ డిజైర్కి సంబంధించిన ఏవైతే సెన్సరీ సిమ్యులేషన్స్ ఉంటాయి చూడు, అండ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఉంటుంది చూడు, దీన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఏంది అని అంటే, నువ్వు ఏది చూస్తున్నావు, ఎక్కడ ఏ రీల్ మీద ఎంతసేపు ఆగినావు, దేనికి లైక్ కొట్టినావు, దేన్ని షేర్ కొట్టినావు, దేని మీద కమెంట్ చేస్తున్నావు, ఇదంతా ఇన్స్టాగ్రామ్ క్యాప్చర్ చేసి దాని తర్వాత అట్లాంటి కంటెంట్నే నీ అల్గారిథంలో పెట్టి నీ ముంగటికి తీసుకొని వచ్చి నువ్వు మ్యాక్సిమంగా ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు చూస్తున్నది.
బై ఛాన్స్ నీకు ఏదైనా ఫోన్ వచ్చి అదొచ్చి నువ్వు ఇన్స్టాగ్రామ్తో అయిపోయినా ఇమ్మీడియట్గా మళ్ళీ రీఎంటర్ ఆ యాప్లకు అయ్యేటట్టు కూడా నీ సైకలాజికల్ ఇంట్యూషన్స్ని అది ఎఫెక్ట్ చేస్తున్నది. ఇంకా హైలైట్ ఏం చేస్తుంది అని అంటే, ఎట్లా ట్రాప్ చేస్తుంది అని అంటే, ఎవ్రీ 2-3 రీళ్ళకు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ రాగానే యూజర్ ఆగుతున్నాడా, క్లిక్ చేస్తున్నాడా, క్లిక్ చేసినాక ఏం చేస్తున్నాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని అనేది ఒక డిస్కషన్ జరుగుతున్నది. గోల్ ఏంది అని అంటే, ప్రతి యూజర్ని మినిమం టు మినిమం 30 నిమిషాలు పర్ సెషన్ లాక్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో వాక్ చేపియాలన్నది ఒక మెయిన్ అజెండా. దీనికి సరే నువ్వు ఏదైనా మంచి కంటెంట్, ఉపయోగపడే కంటెంట్ తీసుకొని వస్తున్నావు అని అంటే దానికి ఇష్యూ కాదు. పోనోగ్రఫీ కంటెంట్, అబ్జెక్షనబుల్ వెబ్సైట్లను తీసుకొని వచ్చి ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి నువ్వు ఎప్పుడైతే కొట్టుడు మొదలెడతావు కదా, ప్రజలు పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అననే ఒక థాట్ మొదలైంది. ఈ సెమీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో చూడు, ఇది డీప్గా ఆల్గారిథంలో ఫీడ్ చేసి సిమిలర్ కంటెంట్నే తీసుకొని వచ్చి యూజర్ని ట్రాప్ చేసుడు అనేది మళ్ళీ ఎంతవరకు కరెక్టు. ఆల్గారిథం ఏఐని యూజ్ చేసుకుంటా కంప్లీట్గా లొకేషను, జెండరు, కమ్యూనికేషన్స్ని మొత్తము ట్రేస్ చేసుకుంటా, పర్సనలైజ్డ్ ఇండివిజువల్ టేస్ట్లను కనుక్కుంటా ఈ డేటాని ఏడ వాడుతున్నావు అననే ముచ్చట వచ్చినప్పుడు, డేటా అననే మాట్లాడినప్పుడు అడ్వర్టైజ్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సైబర్ క్రైమ్ దీని మీద మనం మాట్లాడాలి. ఎందుకు అనంటే, ఒక ఎక్స్ప్లిసిట్ అడల్ట్ కంటెంట్ని తీసుకొని వచ్చి ఎక్స్టర్నల్ వెబ్సైట్లను తీసుకొని వచ్చి త్రూ టెలిగ్రామ్ ఛానల్స్, అంటే అది డైరెక్ట్గా లింక్ టెలిగ్రామ్కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే ఇక వాడు ఏ రకంగా వెళ్ళిపోతాడో చూడరు ఆ పోనోగ్రఫీ కంటెంట్లో. అంటే ఇది అడిక్షన్ని పెంచడమా లేకపోతే అడిక్షన్ తుంచడమా? టెలిగ్రామ్ ఛానల్కి ఒక థర్డ్ పార్టీ యాప్లకు వెళ్ళిపోయింది అని అంటే స్కామ్స్టర్స్ ఇందులో అడ్వాంటేజ్ తీసుకుంటారా, తీసుకోరా? ఇట్లాంటివి ఎన్నో మ్యానిపులేషన్లు జరిగినట్టు కేసులు కూడా బుక్ అయినాయి. అండ్ యు నో ఎ ఫ్యాక్ట్, ఇన్స్టాగ్రామ్ హ్యాస్ జనరేటెడ్ అరౌండ్ 200 బిలియన్ రెవెన్యూ ఇట్లాంటి కంటెంట్ వల్ల, అండ్ ప్యూర్లీ 98% ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మెటా ఓనర్ ఎవరైతే ఉన్నారో జుకర్బర్గ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లల్లో అపాలజీ కూడా చెప్పిండు. I'm sorry for everything that you've all been through. It's terrible. No one should have to go through the things that your families have suffered. And this is why we invested so much and are going to continue doing industry-leading efforts to make sure that no one has to go through the types of things that your families have had to suffer. ఇవాళ బీబీసీ డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్గా ముంగడికి తీసుకొని వచ్చింది. ఇదేదో అడ్వర్టైజ్మెంట్లు చెడ్డగున్నాయో ఎక్సెట్రా ఎక్సెట్రా అని కాదు, ఇన్స్టాగ్రామే గలీజ్గున్నది అని అనేది కాదు, ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటలేదు అని అనేది కాదు. యాజ్ ఎ భారత పౌరుడు లాగా, రెస్పాన్సిబుల్ తల్లిదండ్రుల లాగా నువ్వు ఏ స్టెప్స్ తీసుకుంటున్నావు నీ పిల్లలకు అని అనేది కూడా చూడాలి. నీ పిల్లలు ఎందుకు ఇంత క్యూరియాసిటీ అవుతున్నారు ఈ పోనోగ్రఫిక్ కంటెంట్కి ఆర్ ఇట్లాంటి కంటెంట్కి అననే చూడాలా. రీల్ స్టార్ అవుతుంటే, రియల్ స్టార్లు అయ్యే మీ పిల్లలు రీల్ స్టార్లు అవుతుంటే ఆడదాకా ఎందుకు ఆగిపోతున్నారు? అండ్ వాట్ ఈస్ దిస్ సోషల్ ఛాలెంజ్, వాట్ ఈస్ దేర్ డోపమైన్ లెవెల్ దట్ కిక్కింగ్ ఇన్ అననే ప్రయారిటీ మీ మనసులలో ఎందుకు మిస్ అవుతుంది అని అనేది కూడా చూడాలి. భారతదేశంలో మంచి చట్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎస్పెషలీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ అఫెన్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఎందుకు మాట్లాడతలేను అని అంటే ఆ మాట మాట్లాడంగానే ఆల్గారిథం సెట్ అవుతుంది. హార్ష్ పనిష్మెంట్స్ కూడా పెట్టిండ్రు, 5 సంవత్సరాల జైలు శిక్షలు కూడా పెట్టిండ్రు. కాకపోతే ఇండియన్ లా పట్టాలా, ఎస్ వాళ్ళు ట్రాక్ చేసే కాడికి చేస్తున్నారు. ఎవరెవరైతే ట్రాక్ చేయాలనో ఐపీ అడ్రస్లు పట్టుకొని, ఐడీలు పట్టుకొని, సిమ్ టవర్లు పట్టుకొని, ఐఎంఈఏ నంబర్లు పట్టుకొని ఆన్లైన్ యాక్టివిటీలు చూసుకుంటా కంప్లీట్గా చేస్తున్నారు. కాకపోతే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మనది కూడా ఉంది కదా. వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దొరకద్దని, బట్ రక్షక బలగాలు కూడా పట్టి లోపలేసి సైబర్ లా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగానే అవుతుంది. ప్రాక్టికల్ రికమెండేషన్ ఏమున్నది అలా యూజర్లకు అని చెప్పి మాట్లాడితే, ఈ ఇలిసిట్ కంటెంట్ ఏదైతే ఉంది చూడు, మనము డివైస్లకు వచ్చినప్పుడు జర డివైస్లను రీసెట్ చేయండి. ఎస్పెషల్లీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కొట్టుండ్రి. ఈ ఇనాప్రాప్రియేట్ కంటెంట్ మీకు వచ్చినప్పుడల్లా అల్గారిథం ప్రమోషన్ని జర డీయాక్టివేట్ చేయడానికి నాట్ ఇంట్రెస్టెడో లేకపోతే దీన్ని రిపోర్ట్ కొట్టడమో మొదలెట్టండి ఇన్స్టాగ్రామ్లో. సో దాట్ ది అల్గారిథం నోస్ దట్ దిస్ కంటెంట్ ఈజ్ నాట్ ఆఫ్ యువర్ చాయిస్. మెటా ఈ నరేటివ్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోనికే ఒక అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ మీ చిల్డ్రన్కి ఫోన్ ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించుకుని. ఇవాళ ఈ చిట్టా చేయడంలో చిత్రగుప్తి యొక్క మక్సత్ ఏందనంటే, ఇన్స్టాగ్రామ్కి మేము విరుద్ధం కాదు, అందులో వచ్చే కంటెంటు సభ్య సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నది, దీని ఫ్యాక్ట్ చెక్ ఎవరు చేస్తున్నాడు. ఎందుకనంటే ఏదో ఒక పార్టీ మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఓ ఢంకా మోగిచ్చేసారు. ట్విట్టర్లో దానికి అంత ఫాలోయింగ్ రాలే, యూట్యూబ్లో దానికి అంత ఫాలోయింగ్ రాలే.
ఫేస్బుక్లో కూడా రాలే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే, బట్ ఇన్స్టాగ్రామ్లో అదంతా వచ్చింది. సో హెల్దీ ఎంగేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. పాజిటివ్ కంటెంట్ షుడ్ ఆల్వేస్ బీ వెల్కమ్డ్. బట్ ఇలిసిట్ కంటెంట్ అని వచ్చినప్పుడు, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అని వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ అనేది నైతిక బాధ్యత తీసుకుంటుందా లేదా? నువ్వు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా తీసుకోవా? నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ రికమెండ్ ఇట్లాంటివి యూజ్ చేస్తావా చేయవా? ఎందుకంటే నీ అల్గారిథంని నువ్వు సెట్ చేసుకోవాలి. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ హోప్ సో మీరు అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ మన భవిష్యత్తుని కాపాడుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చితే ఓ నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల భవిష్యత్ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మీ ఎక్స్పీరియన్స్ కూడా జరా కమెంట్ చేయండి. అండ్ లెట్ us కంటిన్యూ ది డిస్కషన్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ. ఇంకా దీన్ని ముంగటికి తీసుకొని పోదాం. ఎందుకనంటే పిల్లలు డోపమైన్ కిక్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎన్నో దాంట్లో మనం చూసినాం, మొబైల్ ఇవ్వకపోతే క్రికెట్ బ్యాట్తో తల్లిని కూడా కొట్టిన సందర్భాలు చూసినాం. అది దేనివల్ల అని అనేది మనకు తెలియదు, ఏ యాప్ వల్ల అని అనేది కూడా తెలియదు. బట్ ఏదో ఒక యాప్ వల్ల హీ హాజ్ బీన్ అడిక్టెడ్. వెనకటికి మనం ఒక బ్లూ వేల్ యాప్ అని కూడా చూసినాం. పోరల పరిస్థితి ఏమైందో అని దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది రీసెంట్గా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.